కశ్మీర్లో మళ్లీ పాకిస్తాన్ కవిస్తోంది. పూంచ్ సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. సరిహద్దు గ్రామాలు, భారత్ ఆర్మీ పోస్టులపై మోచార్లతో దాడులకు దిగింది. ఇటు భారత జవాన్లు కూడా పాక్ కాల్పుల్ని ధీటుగా తిప్పికొట్టారు. ఓవైపు సిక్కిం సరిహద్దులో చైనా అలజడి రేపుతుంటే ఇటు పాకిస్తాన్ కూడా అడ్వాంటేజ్ తీసుకోవడం చూస్తుంటే శత్రువులిద్దరూ మాట్లాడుకునే ప్లాన్ ప్రకారం పనిచేస్తున్నారని ఆర్మీ అభిప్రాయపడుతోంది. భారత్ను ఉక్కిరిబిక్కిరి చేయాలని పొరుగు శత్రువులు కుట్ర పన్నినట్లే కనిపిస్తోంది. ఓవైపు సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతూనే మరోవైపు ఉగ్రమూకల్ని భారత్లోకి పంపుతోంది పాకిస్తాన్. కశ్మీర్ బందిపురాలో ఆర్మీ కాన్వాయ్పై ఉగ్రదాడులు దాడి చేశారు. ఊహించని రీతిలో జరిగిన దాడిలో 3 జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో కశ్మీర్ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ఉగ్రమూకల్ని ఏరేయడానికి అదనపు బలగాల్ని రంగంలోకి దించారు. సరిహద్దుల్లో పటిష్ట నిఘా ఉన్నా కూడా ఉగ్రమూకలు ఏదోలా దేశంలోకి చొరబడ్డంపై ఆందోళన వ్యక్తమవుతోంది.